హల్లెలూయా. అయితే రాజు ఏం చేశాడంటే, తీసుకొచ్చిన వెంటనే వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళని రాజు ఆ యొక్క ఆస్థానంలో నిలబడడానికి వారికి ఒక అర్హత కావాలి. వారి యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, వారి అన్ని విషయంలో వారు బాగుండాలని చెప్పి ఏం చేయడం ప్రారంభించారంటే, రాజు పూజించే ఆహారమే వారికి పెట్టండి, రాజు తీసుకునే పానీయమే ఆ యొక్క ద్రాక్షరసమే వారికి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే అందరూ చాలా జాగ్రత్త వినండి. ఈ నలుగురు యవనస్తులు అక్కడ ఉన్నారు, దానియేలు ఉన్నారు. ఊరి కాని ఊరు, దేశం కాని దేశం. చూడడానికి దానియేలు ఒక తండ్రి లేడు, చూడడానికి దానియేలు ఒక తల్లి లేదు. అడగడానికి అరే ఇవి తినకూడదు కదా, మీరు ఇలా చేయకూడదు కదా, మీరు వీటిని పుచ్చుకోకూడదు కదా అని అడగడానికి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. కానీ దానియేలు అశ్వెనజు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా మా అందరికీ మీరు ద్రాక్షరసం ఇస్తారా, మా అందరికీ మీరు ద్రాక్షరసం ఇస్తారంటే, అవును రాజు ఆజ్ఞ అది అంటే, వెంటనే ఆయన అంటున్నాడు 1:8 రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, వీరికి దాన్ని పుచ్చుకోవడానికి, దాన్ని తినడానికి, అది తాగడానికి ఎటువంటి ఏవి లేవంటే, ఎటువంటి ఆ యొక్క మార్గాలు లేవు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే, చాలా జాగ్రత్త వినండి. అష్బెనజుని పిలిపించి, అయ్యా 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 ఏంటి దానియేలు చెప్పు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి దానియేలు? నేను దయచేసి ఆ ద్రాక్షరసాన్ని, ఆ రాజు భుజించే భోజనం నాకు వద్దయ్యా. ఏంటి రాజు భుజించే భోజనం చేవా? రాజు తీసుకునే ద్రాక్షరసం నువ్వు తాగువా? ఇది గనక రాజుకు తెలిస్తే, ఒకవేళ మిమ్మల్ని నిలబెడితే అక్కడ రాజు దగ్గర మీరు సరిగ్గా కనబడకపోతే నాకు కదా శిక్ష అంటే, దేవుడు ఏం చేశాడంటే, చాలా జాగ్రత్తనండి, దానియేలులో ఉన్న మనస్సు తన్ను తాను ప్రత్యేకపరుచుకోవాలని ఇష్టపడ్డాడు. తన్ను ప్రత్యేకపరుచుకోవాలని కాంప్రమైజ్ అవిపోవట్లేదు. అక్కడున్న ఆ రాజు భోజనముతో, అక్కడున్న ఆ యొక్క రాజు యొక్క ద్రాక్షరసంతో కాంప్రమైజ్ అవ్వకుండా తన్ను తాను, ఇంకా చెప్పాలంటే వాళ్ళు బాలులు, యవనస్తులు అని చెప్దాం, అటువంటి ఆ దానియేలు మాకు వద్దు సార్, మాకొద్దు అని చెబుతున్నప్పుడు దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంటే, దేవుడు అష్బెనజుకి దానియేలు మీద దయ పుట్టించడం ప్రారంభించాడు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడతావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ఈ లోకము నుంచి వేరై, ఈ లోకం అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలి కాదు, లోకస్తులందే వెళ్ళే మార్గంలో మనం వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, దేవుని కొరకు పిలువబడిన బిడ్డలు, దేవుడు తన రక్తంతో కడిగిన బిడ్డలు జీవితం ఎలా ఉంటుందంటే, వారిని వారు ఎప్పుడూ ప్రత్యేకపరుచుకుంటూ ఉంటారు. నీవు కాలేజీకి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటావు, నువ్వు రోడ్లో వెళ్తున్నప్పుడు నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటావు, నీ జీవన విధానం మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. లోక స్నేహితులు వచ్చి, రారా మామ బయట వెళ్దాం, రా అక్కడికి వెళ్దాం, రా ఇక్కడికి వెళ్దాం, రా అది చేద్దాం ఇది చేద్దాం, రా అమ్మ ఇది చేద్దాం, రావే ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం రా అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? దానియేలు వంటి మనసు నీలో ఉంటే, దానియేలు వంటి హృదయం నీలో ఉంటే, వద్దు నాకు, నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలి, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను కాబట్టి నన్ను ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. దానియేలు దేవుడు ఎక్కడ ఇష్టపడి ఉంటాడు తెలుసా? ఒక్కసారిగా ఇది మాకొద్దు సార్, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని ఎప్పుడైతే దానియేలు అష్బెనజు అనే నపుంసకుడితో చెప్పడం ప్రారంభించాడో, ఒక్కసారిగా పరలోకము, అంత అద్భుతంగా ఉన్న పరలోకం ఒక్కసారి కిందకు చూసిందంట. ఎవరిని చూసింది? దానియేలుని. అప్పుడు ఫోకస్ అయిపోయాడు దానియేలు, అప్పుడు క్యాప్చర్ అయ్యాడు దానియేలు. ఎవరికి? పరలోకము నుంచి కెమెరాలు వచ్చి దానియేలుని క్యాప్చర్ చేసి, అబ్బా ఇంత మంచి యవనస్తుడా, ఇంత మంచి యవనస్తుడా, ఇంత మంచి వ్యక్తి అని చెప్పి దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంటే, ప్రతి అడుగులో దానియేలుకు తోడుగా ఉన్నాడు, ప్రతి అడుగులో దానియేలుకు తోడుగా ఉన్నాడు, ప్రతి అడుగులో షద్రకు, మేషకు, అబేద్నెగోకు దేవుడు తోడుగా ఉండడం ప్రారంభించాడు. హల్లెలూయా. అగ్నిగుండంలోకి వెళ్ళినా వెంట్రుకకు కూడా అగ్నివాసన రానిలా, సింహాల బోనులోకి వెళ్ళినా
సింహముల నోళ్లు మూయించడం ప్రారంభించాడు. ఆ యొక్క దానియేలు 6 చివరి వచనంలో ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలంలోను, ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలంలోను వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడు వర్ధిల్లుతావు? నువ్వెప్పుడు అభివృద్ధి చెందుతావు తెలుసా? ఈరోజు అనేక మంది చాలా కష్టపడుతూ ఉంటారు భవిష్యత్తు గురించి. అయితే నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకపరుచుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకపరచుకోవడం ప్రారంభిస్తావో, నిన్ను దేవుడు ఏం చేయడం ప్రారంభిస్తాడంటే పరలోక సన్నిధి నీకు తోడుగా ఉండడం ప్రారంభిస్తుంది. దేవదూత నీ చుట్టూ సింహాలే ఉంటాయి, నీ చుట్టూ అగ్నే ఉంటుంది. కానీ ఒకటే కారణం, నువ్వెందుకు విడిపించబడుతున్నావు, నువ్వెందుకు రక్షించబడుతున్నావు అంటే ఒకటే కారణము, నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకొని జీవిస్తున్నావు. క్రైస్తవ జీవితం అనేది కాంప్రమైజ్ అయిపోవాలి, లోకముతో కాంప్రమైజ్ అయిపోయే జీవితం కాదు. క్రైస్తవ జీవితం, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ యవ్వన జీవితం ఇంకా శక్తివంతమైనది. క్రైస్తవ యవ్వన జీవితం చాలా బలమైనది, చాలా ప్రామాణికమైనది. ఈ యవ్వన జీవితంలోనే అపవాది ఎన్నోసార్లు నేను ముట్టుతాడు, అపవాది ఎన్నోసార్లు నేను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ నుంచి నువ్వు ప్రత్యేకపరచుకోవాలని ఇష్టపడినప్పుడు దేవుడు తన కార్యాలను నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా.